షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. We are God's house. A believer is the house of God. ఒక విశ్వాసే దేవుని యొక్క గృహమై ఉన్నాడు. We are God's house. లేఖన భాగం ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం గమనిద్దాం. Paul's first epistle to Corinthians chapter 3 verse 9. మేము దేవుని చిత్తపని వారమే ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి, విశ్వాసం ఉద్దేశించి గొప్ప ఆత్మీయ సత్యమును అందిస్తున్నాడు. ఇందులో ఒక భాగాన్ని మాత్రమే ధ్యానం చేద్దాం. ఏమనగా మనం దేవుని గృహమే ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. గృహం అనగానే మనం గమనిస్తే నివసించడానికి నివాస యోగ్యముగా మన గృహాన్ని నిర్మించుకుంటాం, మనం అందంగా నిర్మించుకుంటాం. ఇంటీరియర్ డెకరేటర్స్ పిలిపించి ఇంటీరియర్ డెకరేషన్గా చూసుకుంటాం. We make a house lively and lovely. అదొక ఆకర్షణీయమైన ఒక ఇల్లుగా ఉండాలని మనం ఆశిస్తుంటాం. దాని కొరకు మనం లక్షలు ఖర్చు పెడతాం మనం ఇంటీరియర్ డెకరేషన్స్ కొరకు. ఇట్ లుక్ బ్యూటిఫుల్, అందరిని ఆకర్షించే అది ఒక గృహమై ఉండాలని ఆశించి మనం ఎంతగానో వ్యయపరుచుకుంటాం ధనాన్ని. మంచిదే. ఆత్మీయంగా మనం గమనిస్తే ప్రతి విశ్వాసి దేవునికి ఒక గృహమై ఉన్నాడు. యువర్ గాడ్స్ హౌస్. గాడ్స్ హౌస్, దేవుని యొక్క నీవు గృహమై ఉన్నావు. దేవుని గృహానికి దేవుడు యజమానుగా ఉండాలి. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు అనేకులు రాసుకునేవారు. కర్నూలు ప్రకాష్ నగర్లో మా నాన్నగంట ఇంటి ఎంట్రన్స్ డోర్ దగ్గర క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని ఉండేది రాయించారు. ఈ యొక్క గృహానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యజమానుడు, శిరస్సే ఉన్నాడు. క్రైస్తవ ఆత్మీయ గృహానికి యేసయ్య శిరస్సే ఉన్నాడు. సంఘమునకు యేసయ్య శిరస్సే ఉన్నాడు. స్త్రీకి భర్త శిరస్సే ఉన్నాడు, అధిపతి ఉన్నాడు. మనందరి భర్త యేసుక్రీస్తు ప్రభు, మనము సంఘ వధువు కాబట్టి ఆయన శిరస్సే ఉండాలి. క్రైస్తవ గృహానికి యేసుక్రీస్తు శిరస్సే ఉండాలి. అనగా ఆదేశాల ప్రకారం మనం ఆదేశానుసారంగా ఆయన కోని విధముగా ప్రతి ఒక్కరూ మసులుకోవాలి. భార్య భర్తలే కాదు, పిల్లలే కానివ్వండి. లెట్ Jesus be the Lord of your life, Lord of your family, head of the family. కుటుంబానికి పెద్ద ఉంటారు, తండ్రి పెద్దగా. పూర్వకాలం వృద్ధాప్యం ఉన్నవారు పెద్దలుగా ఉండేవారు. ఆ పెద్ద ఆయన అడగాలండి అంటారు. ఆనాడు కూడా ఆ గృహయజమాని చెప్పిన మాటలు విని అందరూ నడుచుకునేవారు. పెద్దల మాట విని అందరూ నడుచుకునేవారు. ఈనాడు ఆ పెద్దలే మనకు లోపించి ఉన్నారు. సంఘంలో కానీ సమాజంలో కానివ్వండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిరస్సే ఉన్న అధిపతి ఉన్నాడు. కానీ గృహముని ప్రతి వ్యక్తి కూడా ఆయన కోడి విధముగా జీవితాన్ని కట్టుకోవాలి, నిర్మించుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం చిన్న హౌస్, ఇది డెవలప్డ్ కండిషన్.
ఇలాంటి గృహంలో యేసయ్య నివసిస్తాడా? పైన రూఫ్ లేదు, కిటికీలు లేవు, తలుపులు తీసేశారు. ఈయన సైతాను కూడా మన గృహములో నిజముగా పాడు చేస్తూనే ఉన్నాడు. అందరినీ ఆకర్షించే గృహముగా, యేసయ్య నివాస యోగ్యమైన గృహాలుగా, జీవితాలుగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క గృహము కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చబడాలి. అక్కడ దేవుని గృహములో దేవుని చిత్తము, దేవుని అభిమతము నెరవేర్చబడాలి. యేసయ్య దేవుడైన గృహమై ఉన్నాడు. గెత్సెమనే తోటలో వేదన పడుతూ, బాధపడుతూ, ఆయన చింతాక్రాంతులు అవుతూ, నీ చిత్తమే సిద్ధించును గాక తండ్రి, నీ ప్రణాళిక నెరవేర్చబడాలి. శిలువలో ప్రాణం అర్పించాలి. గెత్సెమనే తోటలో వేదనాపడుతుడయ్యాడు. ప్రాణం ప్రోవునంతగా మరణము అవుతున్న ప్రాణము దుఃఖపడుతూ ఉన్నది, వేదనలో ఉన్నది. ఇప్పుడు అబౌట్ టు డై ఇన్ ది గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. కానీ తండ్రి చిత్తము నెరవేర్చబడాలి. కల్వరి కొండ మీద, గెత్సెమనే తోటలు కాదండి. కాబట్టి ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చినాడు. నేను దేవుని గృహమే ఉన్నాను కాబట్టి ఆ గృహాన్ని దేవుడే యజమానుగా ఉండాలి. ఆ గృహం దేవుని చిత్తము నెరవేర్చబడాలి. ఆ గృహంలో దేవుని యొక్క ప్రణాళిక అమలు చేయబడాలి. ప్రతి గృహాన్ని దేవుడు బ్యూటిఫుల్ ప్లాన్, బ్యూటిఫుల్ డిజైన్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ హౌస్. ఆ ప్రకారముగా మనం మన జీవితాలను దేవుని ఆత్మ సహాయత కట్టుకోవాలి. గాడ్ బ్యూటిఫుల్ ప్లాన్ ఫర్ నోవా. ఆ యొక్క పడవ కట్టేటప్పుడు, ఆయన ఓడను కట్టేటప్పుడు గృహంలో దేవుని యొక్క ప్రణాళిక అనేది అది అమలు చేయబడాలి. తూచా తప్పకుండా అమలు చేయబడాలి. దేవుని గృహములో ప్రేమ అనేది ఉండాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ, బిడ్డల మధ్య ప్రేమ, అనురాగం అని వెళ్ళి విరియాలి. ఆ గృహ ప్రేమ మందిరముగా మారిపోవాలి. దేశానికి కాదు, అసూయ కాదు, రాగద్వేషాలకు కాదు, పగలకు కాదు. అదొక ప్రేమ గృహముగా మారిపోవాలి. మన గృహములు అనేక ఆతిథ్యమిచ్చే గృహాలుగా ఉండాలని ఆశిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఆతిథ్యం చేయ మర్చిపోకూడదు. కొందరు ఏదైతే దేవుడు ఆతిథ్యం చేసి వారు దీవించబడ్డారని. డూ నాట్ నెగ్లెక్ట్ హాస్పిటాలిటీ స్ట్రేంజర్స్ అంటాడు. ఆతిథ్యం చేయ మర్చిపోకూడి. ఆతిథ్యానికి అబ్రహాము, శారా మనకు ప్రతిగా కనిపిస్తారు. శూనేమి ఆతిథ్యానికి శూనేమిరాలు ప్రతిగా కనిపిస్తుంది. ఆదిమ సంఘస్థులు ఆతిథ్యానికి వారు ప్రతిగా నిలిచారు. ఎర్లీ చర్చ్ could not have existed without hospitality. ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి ఆదిమ సంఘం అనేది ఫ్లరిష్ అయింది. లేకపోతే అది ఉండేది కాదు. అది ఇవ్వకుంటే ఆది సంఘం ఉండేది కాదు. మన గృహమును ఆతిథ్యమిచ్చే గృహాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ గృహములో రక్షణ సునాదాలు వినబడాలి. రక్షణ స్వార్థ సునాద నిత్యం కూడా వినబడాలి ఆ గృహములో. అనగా స్తుతి ఆరాధన గృహంలో ఉండాలి. ఆ గృహము కొండ మీద పట్టణం మీద మరగే ఉండని ఆ రీతిగా ఉండాలి. ఒక దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారు కానీ కొంచెం కింద పెట్టరు. అందరికీ వెలిగించే కొరకే. అనగా క్రిస్టియానిటీ మస్ట్ విజిబుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. క్రైస్ట్ మస్ట్ విజిబుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. అనుదిన దైనందిన జీవితంలో నీ గృహము ద్వారా యేసు ప్రభువు చూపించే గృహముగా ఉండాలని ప్రభు ఎంతగానో ఆశిస్తున్నాడు.
నీ దేవుని గృహముగా మారిపోవాలి. నీ దేవుని గృహమే ఉన్నావా, లేదా సైతానిక గృహమే ఉన్నావా? సైతాన గృహములు అసూయలు, రాగద్వేషాలు, పగలు, క్రోధములు, అల్లరితో ఆటపాటలు, మదమస్తములు, ఇవన్నీ కూడా సైతాన గృహములో ఉంటాయి. సైతాన గృహము కాదు. సైతాన గృహముగా ఉన్న సైతాన కార్యాలకు ఆలవలంగా మన గృహాలు ఉండకూడదు, మన జీవితాలు ఉండకూడదు. దేవుని కార్యాలకే మనం పరిమితమైపోవాలి. దేవుని కార్యాలకు కట్టుబడి ఉండాలి. కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోవద్దండి. యు ఆర్ గాడ్స్ హౌస్. నువ్వు దేవుని గృహమే ఉన్నావు. దేవుని గృహంగా మారిపోవడానికి నువ్వు ఆశిస్తున్నావా? యోహాను సువార్త 12వ అధ్యాయము, బేతనీ గృహము ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆ గృహము క్రీస్తు పరిమళాలు వెదజల్లే గృహముగా మారిపోయినది. అత్తపూట పగలగొట్టింది కాబట్టి సువాసనలు వెదజల్లబడ్డాయి. క్రీస్తు సువాసనను, క్రీస్తు పరిమళాలు వెదజల్లే గృహాలుగా మన గృహాలను దేవుడు ఆశిస్తున్నాడు. ఇలా ఉంటే ఏం లాభం? ఇలా ఉంటే ఏం లాభం? ఇది సైతాన గృహం. ఇది మనం దేవుని గృహంగా మారిపోదాం. దేవుని అధిపతిగా ఉంచుకుందాం. మనం దేవుని చిత్తం నెరవేర్దాం. దేవుని ప్రాణానికి అమలు చేద్దాం. దేవుని ప్రేమతో వెలిసిలుతాం. మనం ఆది నిర్మించే గృహాలుగా మనం ఉందాం. రక్షణ సునాది నిర్మించే గృహాలుగా ఉండాలి. క్రీస్తు సువాసన వెదజల్లే గృహాలుగా ఉండాలి. ఆ రీతిగా మనం ఉండటానికి, దేవుని గృహమే పోవటానికి పరిశుద్ధాత్మ అనంత శక్తి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య, మీ కొందనాలు స్తుతి స్తోత్రాలు తండ్రి. మేము దేవుని గృహమే ఉన్నాను సత్యాన్ని తండ్రి మాకు పరిశుద్ధాత్మ ద్వారా గుర్తు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. సైతాన్ గృహాలు ఉండకూడదు ప్రభువా, మీ గృహము కాబట్టి తండ్రి, మీ గృహం అనేది ఎలా ఉండాలి తండ్రి, మీ చిత్తానుసారంగా ప్రభువా మేము జీవించే కృప ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యం ప్రతి బిడ్డను దర్శించి వాడు దేవుని గృహమే ఉన్నారని, దేవుని గృహం ఏం ఉండాలో తండ్రి, ఎవరు యజమానుగా ఉండాలో ప్రభువా అవన్నీ గ్రహించుకొని ఆ రీతి మేము వాక్యం ప్రకారంగా జీవించటకు, వాక్యం సెలవిస్తున్న రీతిగా జీవించటకు తండ్రి ప్రతి బిడ్డకు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.